ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఏకుకు మేకే కూర్చోండి. చివరికి తాడు అనుకుంటే పట్టుకోగానే పాములా మారిపోతాం. కారణం వాళ్ళు చేసిన పాపాలు అటువంటివి. ఈరోజు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిజిటల్ బుక్ అంటూ ఒకటి పట్టుకొచ్చారు. అదేంటి అబ్బాయి అంటే హైదరాబాద్ చెందిన ఒక నెంబర్ ఇచ్చారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఆ నెంబర్ ఏంటని చెప్పేసి నేను ముందు చెక్ చేస్తే అది వచ్చేసి ఒక జ్యువెలరీ షాప్ నెంబర్, లాంగ్ బ్యాక్. అది వీళ్ళు తీసుకున్నట్టు ఉన్నారు. దానికి ఫోన్ చేస్తే ఇక మొత్తం చెప్పుకుంటా పోయింది. ఏమన్నట్టు, ఫస్ట్ మీరు ఎవరు, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారని, ఆ తర్వాత మీ నియోజకవర్గంలో సమస్య అన్నట్టు. అక్కడ కూడా మరలా నేను ఒకసారి చెక్ చేసి చూసా. ఆ నియోజకవర్గంలో పోలీసుల మీద, అధికారుల మీద, పొలిటీషియన్స్ మీద, నాన్ వైసీపీ వాళ్ళు అన్నట్టు, వాళ్ళైనా అన్నట్టుగా అడిగిద్ది. తెలియని వాళ్ళు అన్నట్టు చెప్పాలి. మనం ఏదైతే చెప్పామో మరలా అది వాళ్ళు రిపీట్ చేస్తుంది. అక్కడ ఇదేనా మీరు చెప్పింది అని అగైన్ మనం చెప్పింది మనకి వినిపించేస్తుంది. ఇక ఆ తర్వాత ఫైనల్లీ కంప్లైంట్ ఫైల్ అయిపోయింది, ఇదిగో నెంబర్ అని చెప్పేసి వచ్చింది. అలా ఇక్కడ నవతరం పార్టీకి సంబంధించి ఐ థింక్ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం అనమాట, చిరలూరుపేట 2022లో విడుదల రజని మంత్రిగా ఉన్న సమయంలో ఈ నవతరం పార్టీ ఆఫీస్ మీద, ఆ సుబ్రహ్మణ్యం ఇంటి మీద మొత్తం దాడులు చేయించి వాళ్ళ కారు కూడా మొత్తం ధ్వంసం చేశారట. ఇప్పటికి కూడా నాకు న్యాయం జరగలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిజంగా అధికారంలోకి వచ్చాక మీ కార్యకర్తలకు మేలు చేయాలని అనుకుంటే మీరు అధికారంలోకి వస్తే న్యాయం చేస్తారని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా నమ్మాలి అంటే ముందు అధికారంలో లేకపోయినా మీరు చేయగలిగినటువంటి పని ఇది. రజని మీ పార్టీలో ఉంది కదా, ఆమె నన్ను నా కుటుంబాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టింది తెలుసా, బాధ పెట్టింది తెలుసా అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చున్నాడు. ఫైనల్ కంప్లైంట్ తీసుకుంది, ఇంకొక నెంబర్ కూడా ఇచ్చారు. అది ఏంటని చెక్ చేస్తే విడుదల రజని కొద్దిసేపటి క్రితమే ఈ చిరలూరుపేటలో ఈ డిజిటల్ బుక్ యాప్కి సంబంధించేసి, ఆ వెబ్సైట్కి సంబంధించేసి, ఆ నెంబర్కి సంబంధించేసి చాలా అఫీషియల్గా అసలు కూటమి చేసే తప్పులు మేము ఊరుకోం, అన్ని నోట్ చేస్తాం, రెడ్ బుక్ అంటూ భయపడతాం కదా లోకేష్, ఇదిగో మా డిజిటల్ బుక్ అంటూ ఓపెన్ చేశారు, లాంచ్ చేశారు. ఆ కాసేపటికి దానిలోనే కంప్లైంట్ ఫైల్ అయింది, నెంబర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వైఎస్ఆర్ పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి ఫోన్ చేసి ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలు చెబుతున్నారు, వాళ్ళు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు చెబుతున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి మరలా మొత్తం వైసీపీ మెడకే చుట్టుకుంటారు. ఎందుకు ఏంటంటే వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడుతున్న కారణం వైఎస్ఆర్సీపీ. ఒకవేళ కూటమి వాళ్ళ నిజంగా ఎవరైనా ఇబ్బందులు పెడుతుంటే చాలా తక్కువ మంది ఫోన్ చేస్తున్నారట. అది కూడా మేబీ అరే డబ్బులు ఇస్తారా, ఫోన్ చేసి ఒకసారి చెప్పురా నీ సమస్య ఏంటో, అరే సమస్య ఏం లేదులే కానీ ఇదిగోరా మా నియోజకవర్గం నుంచి ఇంత మంచి ఫోన్లు చెప్తారని చెప్పేసి టార్గెట్ ఇచ్చారా మా వైసీపీ వాళ్ళు, కర్మ ఏం చేద్దాం కానీ ఇలా కూడా చేపిస్తూ ఉండొచ్చు. అయితే నేను చెప్పేది ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ఉన్నాయా? సూపర్ 6 అంటూ ఏదైతే హామీలు ఇచ్చున్నారో దానిలో నిన్న కూడా చంద్రబాబు గారు ఏపీలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చింది, టెంపరీ ఉద్యోగాలు ఎన్ని, తర్వాత వచ్చేసి బయట ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని, బయట కార్పొరేట్ కంపెనీలు ఎన్ని, నార్మల్ వాటిలో ఎన్ని, ఎంఎస్ఎంఈ సెక్టర్లు ఎన్ని, ఇలా నేను మనం క్రాస్ చెక్ చేస్తే 5 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఏవో ఇచ్చున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగ కల్పన దిశగా గట్టిగా ముందుగా అడుగులేస్తున్నారు. వారు చెప్పినట్టు 20 లక్షల 30 లక్షల ఉద్యోగాలు కదా, మేబీ 5 ఇయర్స్లో కంప్లీట్ అవ్వచ్చు. ఇక నిరుద్యోగిత అవసరం లేదు. తర్వాత ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు ఫ్రీ, తర్వాత వచ్చేసి పింఛన్లు పెంచారు, మెగా డిఎస్సి ఇచ్చారు. ఇక ఆడపిల్లలకు సంబంధించి నెలకు 1500 ఏదో ఇవ్వటం ఉంటుంది కదా, నా తెలిసి ఒకటే బ్యాలెన్స్ ఉంది, మిగతా అన్ని కంప్లీట్ అయ్యాయి. ఇవి కాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. నిన్న కూడా నేను ఒక ఫేస్బుక్ మిత్రుడు జర్నలిస్ట్ అతను ఒక న్యూస్ చూశాను, అతను బీజేపీ అభిమాని. ఏం చెప్పాడంటే తెలంగాణలో పెడుతుంటే 5 రూపాయల భోజనం అనేది ఏదైతే ఉందో రైస్ క్వాలిటీ ఉంది, కానీ ఆ కర్రీలు చారది పెడతారు ఘోరంగా ఉంది. అసలు అదైతే ఏపీలో కర్ణాటకలో బ్రహ్మాండంగా ఉంది ఆ భోజనం కర్రీస్తో సహా, అది పెట్టే పద్ధతి. ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లు ఏవైతున్నాయో వాటిని ఇందిరా క్యాంటీన్లుగా కాంగ్రెస్ గవర్నమెంట్ మార్చబోతుంది, కనీసం ఇప్పుడైనా సరే క్వాలిటీ పెట్టనని చెప్పేసి అంటారు. ఇలా చెప్పుకుంటే పక్క రాష్ట్రాల వాళ్ళు సైతం
ఏపీలో ఉన్నటువంటి వాటిని మెచ్చుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు కేటీఆర్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినట్టు తన మిత్రుడు తనకు చెప్పారంటూ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎంత అధ్వానం ఉన్నాయో చెప్పాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోడ్లు చూడండి, సూపర్గా ఉన్నాయి. అసలు ప్రాజెక్టులు రివర్స్ టెండరింగ్లు కాదు, అన్ని ప్రాపర్ టెండర్లు నడుస్తున్నాయి. ఎంప్లాయ్మెంట్ ఉంది. అండ్ వాట్సాప్ గవర్నెన్స్, వాట్సాప్ ద్వారానే మీకు అన్ని సేవలు వచ్చేలాగా అదొకటి తీసుకొచ్చారు. అండ్ జగన్మోహన్ రెడ్డి హయాం ఇచ్చినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థను తీసి పక్కన పెట్టారు. సచివాలయ ఉద్యోగులను రిమైనింగ్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్లు చేయబోతే ఇలా చెప్పుకుంటే పోతే వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం జగన్మోహన్ రెడ్డి చేస్తే అవన్నీ సక్రమంగా ముందుకు తీసుకెళ్తూ పోతున్నారు. అదేమంటే కాపు కమ్మ మధ్య చిచ్చు పెడదామని చెప్పేసి లేనటువంటి విషయాన్ని బాలకృష్ణ చిరంజీవి మధ్య ఏదో గబ్బు పెడదాం, ఏదో నిప్పు పెడదామని హడావుడి చేస్తుంటే ఛాన్సేల ఎవరి రివర్స్ క్లారిటీ వాళ్ళు ఇచ్చేశారు. అండ్ ఈ చౌదరి అన్న పేరు ముసుగులో ఎవరెవరైతే పోస్టులు పెడతారో వీడియో చేస్తున్న ఎవరైతే చూస్తే వాళ్ళంతా రెడ్డి, వాళ్ళ ఐడి ఏంటి, వాళ్ళు ఎక్కడో ఏంటి అని చెప్పేసి ఏకంగా అసెంబ్లీలో హోంమంత్రి అంటే లిస్టే బయట పెట్టేశారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళకి కంపరం ముట్టారు. ఏం మనుషులు రా వీళ్ళు అని. ఇప్పుడు ఈ డిజిటల్ యాప్ ఉంది కదా, డిజిటల్ బుక్ ఉందా, అందులో ఇప్పుడు ఆ కంప్లైంట్ కూడా వస్తున్నాయి ఎవరెవరో ఏ తప్పు చేసిందని. నేను నిన్నే చూసా, వాళ్ళు రెడీ అవుతున్నారంటే ఏమని, వాళ్ళది పులివెందులట, హైదరాబాద్లో ఉంటూ ఉన్నారు. ఆ పులివెందుల ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి రావట్లేదు. సరే, రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన సమస్యలను లేవనెత్తి వాటికి పరిష్కార మార్గాలు తీసుకున్న వ్యక్తిన అసెంబ్లీకి పోకుండా ఉండటం ఏంటి? ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. సరే, పులివెందుల ఎమ్మెల్యే కదా, మరి వెళ్ళు, పులివెందులో సమస్యలు లేవా, మరి అవన్నీ లేవనెత్తాలి కదా, ఏంటయ్యా ఇది అని చెప్పేసి జగన్ మీదే కంప్లైంట్ అట. ఆ డిజిటల్ బుక్లెట్ చెప్పుకుంటూ పోతే వైసీపీ నేతల బండారం అంతా కూడా ఇప్పుడు మరలా డిజిటల్ బుక్లు ఎక్కబోతా ఉంది. కూటమి పాలకులు చేసిన మంచి అంతా కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉంది. సో ఓవరాల్ గా అగైన్ అండ్ అగైన్ వారి మెడకు వాళ్ళు ఉరితడి బిగించుకుంటూ ఉన్నారు ఈ వైసీపీలు రకరకాలుగా.